నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచి వారికి ఎప్పుడూ తోడుగా ఉంటామని డీజీపీ శివధర్ రెడ్డి, జోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు అన్నారు. ప్రభుత్వం పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి బాధిత కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబీకులకు భరోసా కల్పించారు. నిజామాబాద్ నగరంలో ఇటీవల రియాజ్ అనే నేరస్తుని అరెస్టు చేసి తీసుకొస్తున్న క్రమంలో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులను డీజీపీ శివధర్ రెడ్డి, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ₹1,00,00,000 ఎక్స్ గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీజీపీ గుర్తు చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే సిన్సియర్ పోలీస్ ప్రమోద్ కుమార్ను కోల్పోవడం బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తమ శాఖ తరపున అవసరమైన అన్ని సదుపాయాలు, సహాయ సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. లక్ష్మీ పూజలు చేసి టపాసులు కాలుస్తూ దీపావళి జరుపుకున్నారు. దీపావళి పండగ వేడుకలు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వ్యాపార సముదాయాలలో, ఇళ్లలో లక్ష్మీ పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులంతా కలిసి టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండగ సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య కుల మతాలకు అతీతంగా ఆర్మూర్ పట్టణంలో కలిసిమెలిసి జరుపుకోవడం జరుగుతుందని ప్రజలు తెలిపారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నిండాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెండోసారి రాష్ట్ర స్థాయి ఉత్తమ విలేకరిగా ఎంపికై అవార్డు పొందిన సాత్పుతే శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దెం మాట్లాడుతూ, సీనియర్ రిపోర్టర్గా శ్రీనివాస్ ప్రజల సమస్యలతో పాటు అక్రమాలు, అవినీతిపై చక్కటి వార్తలు రాసి అవార్డులు అందుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు అవసరమయ్యే మరిన్ని కథనాలు రాయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రావణ్, ప్రధాన కార్యదర్శి వినోద్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, కోశాధికారి శ్రావణ్, సంయుక్త కార్యదర్శి ముఖేష్, సలహాదారులు శ్రీనివాస్, మహేష్, సభ్యులు మనోహర్, గణేష్ గౌడ్, విన్సెంట్, గణేష్, చరణ్, రాజేందర్, నితీష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం జంబి హనుమాన్ ఆలయంలో గల ఆంజనేయ స్వామి విగ్రహానికి తమలపాకుల మాల, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో ఈ అభ్యాస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 4th to 9th క్లాస్ విద్యార్థులకు ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ, ఈ అభ్యాస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఐఐటి మరియు ఒలింపియాడ్కు సంబంధించిన ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, సుమారు 60 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ అభ్యాస్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల వలన విద్యార్థులకు సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీలో భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు రాజశ్రీ, శ్వేత, శివ, షాకీర్ తదితరులున్నారు. మత్తు పదార్థాలకు, సిగరెట్లకు విద్యార్థులు బానిస కాకుండా దూరంగా ఉండాలని, మంచి చదువులు చదవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస అన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించవద్దని, సిగరెట్, గుట్కా, తంబాకు, జర్దా లాంటి పదార్థాలతో అల్సర్, పక్షవాతం, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని సూచించారు. విద్యార్థులు వాటన్నిటికీ దూరంగా ఉండి మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మెండూరా మండలంలోని ఆయా గ్రామాలలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. చలికాలం ప్రారంభమైందనుకున్న తరుణంలో అకాల వర్షం వల్ల రైతులకు తిప్పలు తప్పడం లేదు. కోసిన పంటను రోడ్లపై ఆరబెట్టిన గంటల వ్యవధిలోనే ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వరి కుప్పలు మొత్తం తడిసిపోవడంతో పాటు కొంతమేర కొట్టుకుపోవడం జరిగింది. తిరిగి ఆరడానికి మళ్ళీ 2-3 రోజుల సమయం పడుతుందని, ఆ సమయంలో వచ్చిన పంట చెడిపోయి తక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల 9 కుటుంబాలకు డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 1989 నుండి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో 9 కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివార్లో 300 గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించడం జరుగుతుందని డీజీపీ వెల్లడించారు. మిగతా 9 కుటుంబాలు కూడా ముందుకు వస్తే వారికి సైతం అదే ప్రాంతంలో నివాస స్థలాలను అందించడం జరుగుతుందని సూచించారు. ఈ మేరకు సంసిద్ధత తెలిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీస్ శాఖ తరపున డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమవుతున్న ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉంటూ వస్తున్న పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గాజుల రామారంలో 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. 2008లో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న దుస్సంఘటనలో 33 మంది పోలీసులు అమరులయ్యారని డీజీపీ గుర్తు చేశారు. ఆ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నివాస స్థలాలను అందించి పోలీసు అమరుల త్యాగాలను స్మృతి పథంలో నిలిచిపోయేలా తోడ్పాటును అందించిందని అన్నారు. దేశం కొరకు కానీ సమాజానికి కొరకు డ్యూటీలో మరి ప్రాణాలు అర్పించినటువంటి అమరులందరూ కూడా మనం నివాళులు అర్పించాల్సిన సందర్భం. దాంట్లో ఉన్నటువంటి సాక్రిఫైస్ కానీ, దాంట్లో ఉన్నటువంటి డెడికేషన్ కానీ, దాంట్లో ఉన్నటువంటి హార్డ్ వర్క్, మరి ఫ్యామిలీ లైఫ్ కూడా దూరమై, పర్సనల్ లైఫ్ దూరమై బీన్ సీయింగ్ సిన్స్. ఇప్పుడు నేను పబ్లిక్ లైఫ్ లో ఉండి బాగా రోజులు అయింది. 2009 ఉండే. సో హార్డ్ వర్క్ దే డూ. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనీ ఫెస్టివల్, స్పెషల్లీ మన నిజామాబాద్ జిల్లాలో ఇంకొంచెం సెన్సిటివ్ ఏరియా ఇదంతా. గణేష్ ఉత్సవాలు కానీ, మరి దసరా ఉత్సవాలు కానీ, మొన్న జరిగినటువంటి దీపావళి ఉత్సవాలు కానీ అన్ని చాలా ఏమాత్రం ఏం డిస్టర్బెన్స్ లేకుండా జరిగినాయి. మరి అప్పటికే సమాచారం ఇచ్చాము మేము వాళ్ళకు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఇవాళ చాలా సంతోషం నిజంగా. ఒక విధంగా అంటే వాళ్ళకు ₹1 ఎక్స్ప్రెస్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం. చెప్పుకున్న బాధాకరం విషయం ఏంటంటే, ఒక మంచి పేరు సంపాదించినటువంటి కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా నలుగురితో కలిసి వచ్చి ఉన్నవాడు, తలలో నాలుకలాగా ఉన్నవాడు. పాపం ఆయన దురదృష్ట సంఘటనలో ప్రాణం కోల్పోవడం బాధాకరం. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీని పరామర్శ చేసి పలకరించి వచ్చినాను. వారికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ మార్నింగ్ ఉదయం సీఎం గారు అనౌన్స్ చేసి ₹1 మరి ఎక్స్ప్రెషియా ప్లస్ వాళ్ళ కుటుంబంలో ఒకరికి అర్హులైన వారికి ఉద్యోగం, 300 గజాల ల్యాండ్. అట్లనే లాస్ట్ ఆయన మొన్న సెప్టెంబర్లో వచ్చిన జీతం అయితే ఉందో అది ఆయన రిటైర్ అయ్యేంత ఏజ్ వచ్చేంత వరకు కూడా ఆయన ఫ్యామిలీకి ఇవ్వడం. ప్లస్ ఇట్లా ఇంకా అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు కూడా వాళ్ళకి కుటుంబానికి అందజేసిన జరుగుతుంది. వారికి మన కుటుంబానికి నా యొక్క సంతాపత్రం. ఇక్కడికి వస్తున్నప్పుడే ఆసక్తిని కూడా పలకరించి వచ్చినాము హాస్పిటల్లో. ఆయన బాగా ఇక్కడ ఉన్న డాక్టర్లు చాలా మంచి కేర్ తీసుకుంటున్నారు. చాలా సీరియస్ ఇంజరీ అయినప్పటికీ కూడా చాలా కేర్ తీసుకున్నారు, ఆపరేషన్ చేశారు. సో వారికి కూడా హోంగార్డ్ ఉద్యోగం ఏమన్నా వీలైతే చూడండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరిక. తప్పకుండా అది
త్వరలోనే మనకు ఈ హోంగార్డ్ కూడా జీవో వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వాళ్ళని భర్తీ చేసుకోవాలి. 2016 తర్వాత హోంగార్డ్స్ మనం భర్తీ చేసుకోలేదు, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది. సో అది కూడా నడుస్తుంది. అందులో తప్పకుండా ఆయన కూడా మనం, ఎందుకంటే బిల్డర్ కాబట్టి ఒక స్కిల్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు మనం ఉంటాడు కాబట్టి దాన్ని కూడా హోంగార్డ్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం తప్ప. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ క్యాంపెయిన్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న సంకల్పం మరియు శుభ్రం చేయాలన్న ప్రత్యేక ఆలోచనతో ఈ కార్యాచరణ రూపొందించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రాంతమంతా శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాండే, రంగరాజన్, వేణుగోపాల్, పద్మిని, షర్మిల, మొహమ్మద్ మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సిబ్బంది చక్రపాణి, సుకుమార్, సురేష్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతుబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కంటితో బాధపడేవారు ఎవరు ఉన్నా ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చేసి తమ బాధలకు సరి అయిన సర్జరీ ఉచితంగా చేయిస్తాం కాబట్టి ఆ సర్జరీని వినియోగించుకోవాలి. మండలంలోని ప్రతి కంటి బాధతో బాధపడేవారు ఎవరు ఉండకూడదనే లక్ష్యంతో ఈ లయన్స్ భవన్ను నిర్మించడం జరిగింది. దీని సార్థకతను కొనసాగించడానికి సంసిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మక్కలను కొనటానికి అన్ని మండలాల్లో గల సొసైటీ ఆధ్వర్యంలో మక్కలు కొనటానికి ఒక్కో మండలంలో సుమారు 1 నుండి 4-5 కేంద్రాలను ఎంపిక చేశారు. మెండోరా మండలంలో మాత్రం మండలంలో గల సొసైటీలలో కేవలం ఒకే ఒక్క సావేల్ గ్రామంలో గల సొసైటీని మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన అన్ని మండలాల్లో గల సొసైటీలలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మెండోరా మండలంలో ఇప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదని, మా మండలంలో ఒక్క మక్క గింజను కొన్న నాతుడు లేడు, మా మండలంలో గల కొన్ని గ్రామాల్లో దళారులే మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారులు మక్కల రేటును నిర్ణయిస్తారు. మళ్ళీ వర్షం ఎక్కడ కురుస్తుందో అని దళారులు ఎంత రేటు చెబితే అంతకు మక్కలను విక్రయిస్తున్నామని, మండలంలో తొందరగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి రైతులను ఆదుకోవాలని మండల రైతులు కలిసి స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. జక్రన్పల్లి మండలంలోని ఆయా గ్రామాలలో నేడు కురిసిన వర్షానికి వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జక్రన్పల్లి మండలంలో మాదాపూర్, బాలానగర్, సికింద్రాపూర్, అర్గుల్, జక్రన్పల్లి గ్రామాలలో 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. ఇప్పటికే రైతులు కోసిన పంటను ప్రధాన రహదారులపై ఆరబెట్టారు. వర్ష ప్రభావం వల్ల కొంత మేరకు కొట్టుకుపోయి మరికొన్ని ప్రాంతాలలో పూర్తిగా తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నోటికాడికి రాకుండా పోతుందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం వల్ల వడ్లు తడిసి రంగు మారే అవకాశం ఎక్కువగా ఉందని ప్రాథమిక సహకార సంఘాల సభ్యులు ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనుగోలు చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్య సేకరణను వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
బోధన్ మండలం పెగడాపల్లి, సాలూరా మండలం సాలంపాడి క్యాంపులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కౌలు రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లలో ఒకంత జాప్యం జరుగుతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా కేంద్ర నిర్వాహకులకు కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో కౌలు రైతుల పేర్లు లేని పక్షంలో వారు వరి పంట సాగు చేశారా అన్నది వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ధృవీకరణ పత్రం అందించాలని, రైతుల వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేయాలని ఆదేశించారు. వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని FAQ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంట తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ను ఆదేశించారు. కాగా రైతుల అవసరాలకు అనుగుణంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలనైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ రైతులకు తెలిపారు. గత సీజన్లో 600 కేంద్రాలు ఉండగా ఈసారి 670 కేంద్రాలు నెలకొల్పుతున్నామని, అవసరమైన చోట అదనంగా కూడా కేంద్రాలను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.